ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. ఇంకొక నిమిషం అయితే క్రియేటివ్ థింగ్స్ బర్త్డే. ఇక మనోళ్ళు అన్నారు ఇక 12 అయింది. లేవుర్రా క్రియేటివ్ థింగ్స్ బర్త్డే ఎవరు చెప్పుకుంటారో ఇక చెప్తారా మనకు మనైనా. హ్యాపీ బర్త్డే క్రియేటివ్ థింగ్స్. థ్యాంక్స్ అక్క. చిన్నగా అయ్యా చేతిత్తే తీసుకుంటాను ఏంద్రా ఈ ఫోన్లో టీవీలో ఉంటుందా ఉండదా? నాకైతే చేతి ఇస్తలేదు అంతే హ్యాండ్ ఇస్తుంది ఏంది మన టీవీలోకి వెళ్ళి. 12 దాకా తెలుస్తాడురా. ఉంటా. A few moments later. హ్యాపీ బర్త్డే రా చిన్ని. ఏంటి మమ్మీ ఎవడీడు? మెయిల్ అయితే వచ్చింది. హ్యాపీ బర్త్డే క్రియేటివ్ ఆన్ దిస్ స్పెషల్ బర్త్డే 10 years కంప్లీట్. థ్యాంక్ యూ అండి. ఓమ్యా గజ్జాల కామెంట్లు అయితే బాగానే వస్తాను. నా జుట్టు ఎట్టునో భయపడేరా అయితే. ఫస్ట్ సాయి భార్గవి గారు పెట్టింది హ్యాపీ బర్త్డే క్రియేటివ్ థింగ్స్ అండ్ హ్యాండ్స్ అప్ టు యువర్ హార్డ్ వర్క్ అండ్ క్రియేటివ్ వీడియోస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో తెలుగు ఫోక్ సాంగ్స్ నాయ్యా బాగా పెట్టిండు. వీడియో కాల్లో పెట్టిండు తెలుగు ఫోక్ సాంగ్స్ గణేష్ అట. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా సాంగ్ రాస్తే మంచిగా ఉండు. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ఈ టైంకు మేల్కోతో నుండి కూడా మన క్రియేటివ్ థింగ్స్కు అంటే బర్త్డే విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఎయిటింగ్ కాలే కళ్ళు మండుతాన్ని కామెంట్లు వస్తున్నాయి బాగానే మంది పెడతాను. థ్యాంక్ యూ. విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ కామెంట్లు అయితే స్క్రీన్ రికార్డింగ్లో అయితే నేను ఖచ్చితంగా దాచి పెట్టుకుంటా. థ్యాంక్ యూ. మన వాళ్ళు బాంబులు ముట్టిద్దామంటారు కర్రా ఈ పొలం లేపు బాంబులు ముట్టిద్దాం బాబా ఎప్పుడైనా లేపు. అవునా అన్నదా? చిన్నట నీళ్ళు పోసి లేపు అన్నాడు చిన్ని దా బాంబులు ముట్టిద్దాం. ఈయన ముట్టానా మరి ఈయన ముట్టిస్తా మనోళ్ళు ఆన్నే ముట్టి అంటారు బాబుని. ఇక నేనేం చెప్పాలి ఇక అగ్గి పెట్టలేను. ఎంత బాంబు ముట్టిద్దాం ఇన్ని బాంబులు ఉన్నాయి. ఇది చేద్దాం అది చేద్దాం అన్ని తీసుకుని అగ్గి పెట్ట దిక్కుని. ఏమైంది ఇంకా ఫుల్ అయితే లేవండి టక్కనే వాళ్ళు నీళ్ళు పోసి లేపమన్నమాట. ఏమో అయింది కావచ్చు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయను ఏమో అయింది అని. అసలు ఏదో ఇక అసలు నవ్వుగా వేరే ఉండే కదా ఏం దొరకంది ఇక అదేడా అంటే ఎవరికి దొరకకుండా పోతాను అనుకున్నట్ట. అసలు ఏమైందా ముట్టిద్దాం రా ఇంకోటి పెద్దది ముట్టిద్దాం. పండు 10 years సెలబ్రేషన్ దా గిది ముట్టిస్తా మంచి పెద్దది. కిందికి తెలియదు మీదికి తెలియదు కాదు గిట్టనే పెట్టాడు. ఫస్ట్ ఇది ముట్టించాడు అయితే నాకు ఇది ఎట్లా ముట్టించాడు భయం అయితే. అయ్యో తప్పు పడ్డది పురిని అక్క తప్పు పడ్డది. బయట తలుపులే అర్రా నిల్చున్నాయి ఏయ్ దానికి అదే నిల్చున్నాయి రా. అయ్యో ఏమైంది రా ఎందుకు బాగా అవుతుంది ఏమైంది? రమ్మంటారా సాధగాలే నవ్వుతుంది కింద పడి నీ అక్క జల్లు అన్నది భయపడకుండా ముట్టించిన ఇంకా నేను నాలుగు ముట్టిద్దామా అట్లా 10 years అయిందని అట్లా 4 బాంబులు ముట్టించినాం. ఏమైనా చిన్న ఇప్పుడు నిద్రమాబు వేయండి చిన్నికి అయిపోయింది. సత్య నీది ఏందా ఇంకా ముట్టిద్దామా రా నీ అక్క కింద పడ్డది వాళ్ళ జల్లు అన్నది ఇంత ఖర్చు ఇంతకు రాలే ఇంకో పోయి ఇంత పడితే ఎట్లుంది చెప్పు పొల్లకు నన్ను నవ్వుతాను. ఇంట్లో పడతానైతే ఘోరం ఉండే నీ అది పడతాను ఎక్స్పెక్ట్ చేయాలి. వీళ్ళు నిద్ర మబ్బుతాను వచ్చిళ్ళు బయటకు తీళ్ళవి నవ్వాలి ఇంకా కొంచెం డేంజర్. హ్యాపీ బర్త్డే క్రియేటివ్ థింగ్స్ హ్యాపీ బర్త్డే. 10 సంవత్సరాల క్రితం ఛానల్ మొదలు పెట్టినాం తెలవకుండా 10 సంవత్సరాలు అయిపోయింది. అవుతుందని కూడా పెట్టినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఓ వీడియోలు స్టార్ట్ చేసినా ఆ వీడియోలు దాచిపెట్టడానికి ఒక ఛానల్ పెట్టినాం. ఆ ఛానల్ మీ దయ వల్ల ఇంత పెద్దదైంది.
చూద్దాం. ఇలా మై ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయిన వాళ్ళు మన సినిమా అనేది మొదలు పెడదాం. మన క్రియేటివ్ థింగ్స్ 10 years సెలబ్రేషన్ సందర్భంగా మీకు ముచ్చట చెప్పాలి. మంచి అంటే మూవీ కాన్సెప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక దాన్ని స్క్రిప్ట్ పరంగా రాసలే లేటు. స్వప్న అనిశెట్టి అట బోంత పెద్దగా రాసిందా తెలిసిన ఇక అదేంటి కామెంట్ మేలా కామెంట్ ఇంత పెద్ద ఇంకా అంత రాసి కూడా పడుకోలేదు మీరు కేక్ కట్ చేసే మూమెంట్ లో ఉన్నారు. పడుకుంటే రిప్లై మీ చిక్కి అన్నాయని పెట్టింది. పడుకోకుంటే రిప్లై మీ చిక్కి అన్నాయని పెట్టింది. థ్యాంక్ యూ చిక్కి చెల్లె స్వప్న. అందరికి రిప్లై ఇచ్చే పడుకుంటాం. బాగా కామెంట్లు కూడా రాలేదు కాబట్టి వచ్చిన కాడికి అయితే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇచ్చే పడుకుంటాం. ఇగో అనిక చూడండి పోజ్ ఇచ్చింది మొత్తం. క్రియేటివ్ థింగ్స్ బర్త్డే పోస్ట్ వస్తుంది. మంచిగా ఉంది కానీ ఏమన్నా పూజ ఇంకా మంత్రాలు చదివితే మంచిగా ఉంటాయి. ఇంత సేపా సార్ హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఏంటిర్రా శాతక ఫస్ట్ ఆటకులు మంచిగా చేసింది. అంత సీన్లే. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్. అవునా అట్లా మన వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకాన్ని బయట వాళ్ళు కలిస్తే ఇంకా థ్రిల్ మంచిగా అనిపిస్తుంది. ఈ ఆట పోయిన వాళ్ళు పైసలు ఇవ్వండి. ఏనమ్మా బామర్ది కోతే దొరకాడుతా అని చూస్తాను. ఇక్కడ కూర్చుంటామంటానా అని మా అనుకుంటానా కానీ నడత్తలేదు. నేనైతే ఏమనుకోకుండా కేవలం నేనైతే ఏమనుకోలే యాక్టర్ అయితే మేము కూడా కెమెరాలు పట్టుకొని తిరుగుతా పొలాల పొట్లు తిరుగుతారు. వాళ్ళతో చెప్పుకుంటా నేను ఆడ పక్కకు కూర్చుంటే నేను షాక్ అయినా. సత్క ఎందుకోలే మరి నీకు సినిమా చేస్తా సారీ ఏమనుకోలే. మన క్రియేటివ్ థింగ్స్ టీంలా 4 ఉన్నాం అంతేగా. ఇలా ముచ్చట ఏంటిదో మీకు తెలిసిందే. ఇలా మన క్రియేటివ్ థింగ్స్ బర్త్డే. హాయ్ బ్రో, దిస్ ఇస్ మహేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. క్రియేటివ్ థింగ్స్ ఛానల్స్ అనేది 10 years కంప్లీట్ అయినందుకు. నా పేరు కోట్ల శివకృష్ణ. మాది దాయద గ్రామం, గురజాల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను ఫస్ట్ మీ వీడియోకి పరిచయం. మీ వీడియోస్ డైలీ వాచ్ చేస్తూనే ఉంటాము. మిమ్మల్ని 2017 నుంచి ఫాలో అవుతున్నాము. కంగ్రాచులేషన్స్ శ్రీ బ్రో, మీ వీడియోస్ అన్ని చూస్తుంటాం, చాలా బాగుంటాయి. క్రియేటివ్ థింగ్స్ లో నాకు నచ్చేది ఏంటంటే ఎడిటింగ్ సినిమా లెవెల్లో ఉంటుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. దుబాయ్లో ఉన్న రోజులు నాకు ఎన్ని టెన్షన్లు ఉన్నా ఏమున్నా కూడా మీ వీడియోలు చూసి మాత్రం చాలా హ్యాపీగా ఉండేటోని ఎప్పుడైనా కూడా. హ్యాపీ బర్త్డే క్రియేటివ్ థింగ్స్. హ్యాపీ బర్త్డే క్రియేటివ్ థింగ్స్. హ్యాపీ బర్త్డే. థాంక్యూ శ్రీ అన్న. అంటే క్రియేటివ్ థింగ్స్ కి మీరు పేరెంట్స్ లాగా అన్వికకుండా నువ్వు. ఎందుకంటే నేను అట్లా చెప్తానంటే హ్యాపీ బర్త్డే క్రియేటివ్ థింగ్స్. కానీ ఈ సంవత్సరంతో మన క్రియేటివ్ థింగ్స్ అనేది 10 years కంప్లీట్ చేసుకుంటుంది. సో వార్షికోత్సవం అన్నమాట. యానివర్సరీ అంటే ఇట్లా ఉన్నది. కానీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. 10 సంవత్సరాల నుంచి ఎంతో సపోర్ట్ చేసిండ్రు. ఆడోళ్ళ నమ్ముకుంటే వేస్టే. ఈ పాటికి ఎప్పుడో నేనైతే చేస్తాను. అయ్యి ఎవరు చేసిన గంట టైం ఏమంటారు నాడటానికే మస్తు టైం పడుతుంది. అయ్యో పండు వండి మంచి కోట మంచిది. పండు వండి మస్తు. కొబ్బరి పట్టు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయట. గట్ల అద్దు అంటారా సత్కా ఎట్లున్నా కానీ. సూప్ అయితే మంచిగా కొడతాను. ఆసన కూడా మంచిగా వేస్తాను. సత్కా ఫస్ట్ ఆటకులు మంచిగా చేసింది. రియాక్షన్ చూసి లాగా ఉంటుంది. ఇన్ని రెడీ ఆరా
కింద రెడీ అయింది, ఇంకా రెడీ కాలేదు. వీఆర్టీ లేట్ అయిపోయిందా? నీ పోస్ట్ పెడతాను, పోస్ట్ అయితే రెడీ చేస్తాను. ఏం పెట్టాలని అర్థం అవుతుంది. కొంచెం టైం 9:30 అవుతుంది. అన్నింటాలు ఇదే పోస్ట్. ఇది మంచిగా ఉందా? ఎట్లా అన్ని 10 మంచిగా రాసినావు. ఏమన్నా తప్పులు ఉంటే చెప్పాలి. ఇంకా తప్పులా అని తెలుగు పర్ఫెక్ట్ వచ్చు. నేను తప్పులు రాదు కానీ ఆడ తప్పు ఉంటే మాత్రం కనిపెట్టగలుగుతా కొంచెం అంతే. టీచర్ కావాల్సింది కెమెరా ఉమెన్ అయింది. అంత సీన్ లేదు. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్. అవునా? మా బెంచ్ కూడా బ్యాకే. బ్యాక్ ఉంటేనే బ్యాక్ బెంచర్స్ అంటారు. నేను కూడా బ్యాక్ బెంచర్. ఫస్ట్ చదవకుంటే అందరూ అనుకుంటుంది కానీ మేము మా బెంచ్ కూడా బ్యాక్ బెంచ్. వాళ్ళని బ్యాక్ బెంచర్స్ ఉన్నారా? నేను కూడా బ్యాక్ బెంచరే. ఇగో రాయనైతే రాసిన మంచిగా వస్తుందంటే అట్టు మన 10 మంది టీమ్ మెంబర్స్ కూడా లేరు. మంచిగా ఉంది. ఫస్ట్ మరి ఎవరు కామెంట్ అంటే విజ్ చేస్తారో కామెంట్ పెడతారో చూద్దాం. టైం అయిపోయింది కదా. ఇది అనిక బర్త్డే పోస్ట్ 8600 లైక్లు 1200 కామెంట్. మరి దీనికి ఎంతమంది లైక్ చేస్తారో. మనకు లైకులు తక్కువ, సో ఈసారి అన్న కొంచెం ఎక్కువ మంది పెడతారో చూద్దాం. అయినా తప్పులు ఉంటాయి ఎప్పుల్లి, మీ సపోర్ట్ని ఎప్పుడు ఇవ్వాలి. పోస్ట్ అయితే పెట్టిన ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో చూద్దాం. కానీ నిజం అండి, ఇక్కడ రాసిన ప్రతిదీ అక్షర సత్యం. ఇంకా రాయాలంటే బొచ్చడు ఉంటుంది కానీ ఇక ఎక్కడితో ఆపితే పద్ధతి అవుతుంది. వాళ్ళైతే లైక్ కూడా రాలే. నిజానికి మనకు లైకులు తక్కువ, ఎందుకో తెలియదు. కానీ థ్యాంక్ యూ అండి, ఇంత సపోర్ట్ చేస్తాను అదే ఎక్కువ. వాళ్ళైతే కామెంట్ 2 కామెంట్ వచ్చాయి చూద్దాం. ఫస్ట్ ఎవరు పెట్టిండు? ఫస్ట్ ఆర్తి జాన్ పెట్టింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ అండి. నేనేం చెప్తానంటే ఫస్ట్ వచ్చిన కామెంట్కి పిన్ చేస్తాను. 29 సెకండ్లు అంటే ఇంతకుముందు వచ్చింది, కొంచెం లేట్ వచ్చిందంటే ఫస్ట్ వచ్చింది 32 సెకండ్. సో ఫస్ట్ వచ్చిన కామెంట్ పిన్ చేస్తాను. ఇక అబ్బో ఇలా ముచ్చట వీడియోస్ వీక్లీ 3 పెట్టాను అన్న అన్నది జాను అట. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అని పెట్టింది. నాకు ఎవరన్నా ఈ ఊరు పేరు అని పెడితే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడెక్కడి నుంచే చూస్తాను, ఎందుకంటే ఆ ఊరు పోయినప్పుడు మన వీడియోస్ చూస్తే ఇక్కడ ఉన్నారని ఒక గుర్తొస్తుంది. సూన్ బెంగళూరు కూడా వెళ్తాను ఫస్ట్ టైం. సో అటుంటే వాళ్ళన్న మన వాళ్ళని కలవడానికి ట్రై చేద్దాం, పోస్టులు పెడతాం. ఇక ఒక ప్లాన్ చేస్తాను, బెంగళూరు వెళ్ళేటప్పుడు అంటే డేకి ఒక వీడియో తీసి, అంటే అది ఎట్లా వచ్చినా మంచి, అదే ఫస్ట్ టైం కాబట్టి మా రియాక్షన్స్ ఎట్లుంటాయేమో తెలియదు కానీ డేకి ఒక వీడియో తీసి పెడతాను అనుకుంటా. అంటే నిన్న ఎలా తీసింది రేపు పెట్టుడే, మళ్ళీ రేపు చేసింది ఎల్లుండి పెట్టుడే, అట్లా ఒక వారం కంటిన్యూ చేద్దాం. అంటే పోయి వచ్చే అంతవరకు కంటిన్యూ చేద్దాం ప్లాన్ చేసినా. మరి ఏమవుతుంది ఎట్లయితుందో తెలియదు. మీరేమంటారు? పెట్టమంటారా? చెప్పులు ఒక ముచ్చట. అంటే రెగ్యులర్ అంటే ఇంటికాడ ఉంటే రెగ్యులర్ ఏదో ఒక వీడియో తీసి పెట్టలేం కదా. తెల్లారులు అయితే పొద్దుగితే గిదే ఆకిలి గివే తలుపులు గిదే ఇల్లు అయిపోతుంది. అదే బయటకు పోతే ఎన్నో గ్రామాలు, ఎంతో మంది, ఎన్నో ముచ్చట్లు. అట్లా మన వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకాన బయట వాళ్ళు కలిస్తే ఇంకా థ్రిల్ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ బట్టలు పెడతాం. బట్టలు పెట్టిన వాళ్ళ ముచ్చట సతిగా కూసాడుతుంది. ఎప్పుడు కూడా క్రియేటివ్ థింగ్స్ బర్త్డే టైంలో అందరం సేమ్ వేసుకుంటాం. ఈసారి అందరం గ్రీన్ వేసుకున్నాం. ఇగో ఎప్పట్లాగానే ఈసారి కూడా మన క్రియేటివ్ థింగ్స్ బర్త్డే రోజు బట్టలు పెడతాను. కానీ స్పెషల్గా రా, మరి స్పెషల్గా ఏమద్దా? అయితే స్పెషల్గా మీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలు అందరినీ పిలుద్దాం. ప్రతి ఫ్యామిలీకి బట్టలు కొందాం అది అనుకున్నాం. కానీ ఏ ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ లేదు. వీళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు, వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. మళ్ళీ మేము చేయబట్టే వాళ్ళకి ఈ పేరు వచ్చింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ చేయబట్టే వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనే ఉద్దేశంతో అందరికి అట్ట పెడతా అనుకుంటే బట్ ఇక అట్లా అనుకోని మళ్ళీ ఒకటి ఏంటంటే షాపింగ్ కూడా చేయలేదు. కొనుక్కరారా పోయి తెల్లారి బట్టలు కొనుక్కరాలంటే ఈ సాతిక లక్షపేట తిరగవేంది అట్లా. సరే నీకైతే చెప్పినాం కదా సాతిక, నీకైతే చెప్పి సాతిక మీ వాళ్ళకు బట్టలు కొని అని అంటే రాజైతే రెస్పాన్స్ కూడా కాలే. మరి అత్త అనలే రానండి. గ్రూప్లోనైతే మెసేజ్ పెట్టినాం అందరికి. లింగు అని ఇద్దరే ఓకే అని పెట్టారు. రవీందర్ కూడా పెట్టలే, పెట్టకుంటే ఈయన కూడా రాడనుకున్నాం. అట్లా అమ్మ తాతను కూడా యాజ్ అ టీమ్ మెంబర్ లెక్కనే చూస్తాను. మంచిగా పెట్టిండ్రా పైసలు ఎందుకు వేస్ట్ ఖర్చు పట్టుకొని అది ఏంటి డ్రెస్ బాక్స్ అనుకుంటాను. పొల్ల నువ్వే పెడతావా? అయిపోయింది. మీదనే కానీ దాంట్లో పెట్టు.
మంచిగానే అంటే మంచిగానే అంటుంది అందరికి 1 2 3 3 3 6 7 200 ఎక్కువ అయ్యో ప్రసాద్ కొంచెం నీళ్ళు కూడా చేయకు అయిపోయింది. ఇంకోళ్ళు ఉన్నారు. అయ్యా పెద్దది ఉంది, పెద్ద పిల్ల ఏమే గట్ట అనుకో, పెద్ద పెడతాను. కొంచెం అంటే మొక్కచ్చా ఇది పెట్టాలి. పెట్టద్దాట అయిపోయింది. మన వాళ్ళకి బట్టలు పెట్టి అయిపోయింది. ఈ 8,000 వాళ్ళ పైసలు ఇయ్యింది. అమ్మాయి పెద్ద ఏంటిది కార్యక్రమం అయితే అయిపోయింది. అటుకులు 10కి మర్రేసి అయిపోయారు పోకుండా కూర్చున్నారు. పని ఇలా వరలక్ష్మి వ్రతం కదా, ఇంత పని తీరారు, కొంచెం లేట్ అయింది అంతే. మెయిన్ రీజన్ ఎమర్జెన్సీ మీద అయినా మన వాళ్ళకి బట్టలు పెట్టే ఛాన్స్ ఎప్పుడు వస్తుందేమో మన సబ్స్క్రైబర్ వాళ్ళకి కదా. మనం మంచిగా సినిమా తీసి అది పెద్ద హిట్ అయితే మన సినిమాకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ బట్టలు పెడదాం. మంచిగా ప్లాన్ చూద్దాం అని అనుకుంటే అయిపోతాయా కానీ ట్రై అయితే వేయాలి. ఇంకేమైనా మాట్లాడతారా? ఓ ఇవేంటిర్రా ఇవి నాకు నచ్చయిర్రా అంటే ఫోటో దించు. చాలా కప్పి సన్మానం చేసినాం. వీళ్ళు కూడా కొన్నారు పట్టణం బట్ట. మన వాళ్ళు కూడా నాకు బట్టలు పెట్టిళ్ళు. గ్రేటే. నాకు ఈ సన్మానాలు నచ్చయిర్రా అంటే సన్మానం చెప్తారు. అయిపోయింది. ఇప్పుడు ఎటన్నా పోదాం. స్పెషల్ 10 years కంప్లీట్ చేసుకున్నందుకు వెండి బంగారం కలిపడ్డాక నేను బంగారం శ్రీవేణి మేము కలిసిలేమా కానీ బాబా ఓ చిలక చిలక నాకెందుకు కొనలేరు పూరికి. నాకు బ్రాస్లెట్ కొంటే మంచిగా బ్రాస్లెట్ అవి కొందుగా. ఇక మేము కూడా అనుకున్నా నాకు అంత ఈ దురదకి నా ఎలర్జీకి నాకు ఎట్టు వెళ్ళడానికి లేదు. అది ఎప్పుడో తీసుకున్నాను నేను. స్పెషల్గా ఉంటుంది 10 years గుర్తుగా ఉంటుంది అని నీకు అది పెట్టినాను అంతే. మేము కూడా మీరు మంచిగా వర్క్ చేసి మంచి వీడియోలు ఏమో చేసుకుందాం అన్ని ప్లాన్ వేసుకున్నాం కానీ స్క్రిప్ట్ ప్యాడ్ కూడా కొంటాను. మన మూవీ స్క్రిప్ట్ ప్యాడ్ ఇది. అట్లనే ఆడ కూర్చొని ఇంత స్క్రిప్ట్ కూడా రాద్దాం. కార్ ఆన్ చేసి పెట్టినాం. బతికలేక స్టార్ట్ అవ్వడు కష్టమని కొంచెం. చిన్నరా మీరు ఏం చెప్తాను? ఎక్కడెక్కడికో పోతా అనుకున్నాం కానీ లేట్ అయ్యేసరికి ఇక మన దగ్గర ఆడికి ఏనోలే ముచ్చట పని అయితే లేదుర్రా దొబ్బాలి మళ్ళా. పోదా ఎక్కుర్రా. శ్రీకి సినిమా స్క్రిప్ట్ వచ్చినట్టు కాగుతలేడు. నచ్చింది. లేట్ ఏడు కూడా చెప్పాలి. ఇక వచ్చినాం. ఫస్ట్ టైం అని నేను ఇక్కడికి వచ్చుడు. చిన్నప్పుడు నన్ను తీసుకొచ్చిందా వచ్చినట కానీ నాకైతే గుర్తులేదు. చిన్నప్పుడు వచ్చిన నేను రాకనే బాగా ఎండ్లు అయితే మీద కోకనే మీద అయితే మస్తు ఉన్నది. మంచిగానే ఉంది ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు కాదు ఇంత వచ్చి ఇదే ఉండట్టు పిరికి పిత్తుల లోపలికి ఎవరు వీడియోలు తీస్తారా కానీ ఒక్క కోరిక అయితే తీసిండు దేవుడు. ఏంటిది? వెంకటేశ్వరు జాగ దొరకాలని మొక్కుకున్నా, దొరికింది. మాకు మొక్కుకోలేదా అని? మాకు దొరుకుతలేదు. మాకు దొరుకుతలేదు. ఏమనుకున్నాం కానీ మేము ఏముంటాయి లేపట అనుకుంటే గీత ఘోరంగా ఉన్నాయి. వస్తున్నాయి అట్లా చల్లుకొని ఈ పుల్లకు నీళ్ళ భయం బాగా. ఎట్లా అనిపిస్తుంది? ఇంకా మంచిగా ఉంది. మంచిగా ఉంది కానీ ఏమేమి అనుకున్నా వెనక ముందు అవ్వకుండా వచ్చినాం కానీ ఏమన్నా ఉందా అసలు? గిట్లుందా అంటే పొద్దున్నే ప్లాన్ చేసుకొని పొద్దున్న వస్తా. ఇవి ఎప్పుడు మనకు బాగుంది అంతేనా? పోయినసారి కాక అంతకు ముందు సారి అయితే మేము ఎటు ఓ తిరుక్కుంటా అటు కుంటాల దాకా వేణం. ఎంత అయితే ఇప్పుడు ఎంత టైం పడుతుంది వంటలే? ఈ బుట్టెక్కింది స్టార్ట్ చేసింది.
చేప తెస్తా ఇప్పుడు ఈ స్టవ్ కొన్నాం మేము సింగిల్ స్టవ్ మంచిగా ఉందా అర్రా ఇవాళ నేను వెలిగిస్తాను నేనే వెలిగాను అది చెక్కింగ్ కూడా చేయలేదు కనీసం మంచి మొక్కలే అది వచ్చిన ఆడ ఆన్ చేసాం మీద శ్రీ వచ్చింది అమ్మయ్య అన్నమైన తృప్తి అనిపించింది ఉడగాకర కాదు ఇచ్చిందా ఎన్ని వండుతారు ఇక్కడ ప్లేస్ అయితే మంచిగా ఉంటుంది ఇప్పుడు చిన్నప్పుడు వచ్చినట్టు గుర్తు మంచిగా ఉండేది సుశీల ఎట్లుండేది మంచిగా ఉందిగా నిజానికి పైకి పోయి చూడబుద్ధి అవుతుంది కానీ మనం అట్లానే ఏమి అనుకొని రాకపోతే నిజంగానే వస్తుంది ఎంత వర్షం పడ్డా మనకి ఏం ప్రాబ్లం కాదు మంచిగా ఇక్కడ మా చుట్టాలు కూడా ఉన్నారు పత్తి చేనుల కలుపు తీస్తాను అనుకుంటా ఆయన కోత అయితే దొరకాడుతా అని చూస్తాను ఏమంచింది ఓలా వస్తాను నేను మెట్ల కాడ కూర్చున్నా అడుక్కునేటోడానికి వచ్చి కెమెరాతో అడుక్కునేటోళ్ళు అనుకుంటారు కూర్చొని అడగా పైసలు ఇస్తారు అడుగుదా చిన్న నువ్వు అడుగు నేను ఎందుకు అడగాల అడుగు చిన్న అడుగు అయ్యా ఒక 5 రూపాయలు అని అడుగు ఎంత ఇస్తారు అడగలేవు యాక్టింగ్ అనుకో అట్టనే చేయబట్టాలి ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఒక నా జీవితంలో తప్ప 5 రూపాయలు గుట్ట ఎక్కుదాం అర్ర మరి మళ్ళీ ఒక్కసారి చిన్న స్పీడ్ పోతలేడు ఆయన ఇప్పుడు నేను పోయి మా అమ్మమ్మని ఎక్కించుకొని వస్తా కారు కంటే బండినే ఇప్పుడు వచ్చినా మస్తు అనిపిస్తుంది కోళ్ళు బాగున్నాయి ఎవరు ఇవి అమ్మినావా ఇంకా అట్లా పోయేస్తాం మంచిగా ఉందా దీంతో తీసుడు అలకగా అన్నట్టు ఇక అట్లా పెద్ద తాత అని ఉంటాడు ఆ తాత దగ్గరికి పోయేద్దాం ఎప్పుడు వచ్చినాడికి పోతాం ఈయన మా బామర్ది దావత్ అంటే ప్రవీణ్ కూడా ఛానల్ ఉండే నడిపిస్తానా చేస్తానా ఏం నడిపిస్తున్నావు అది కాంగ్రెస్ అప్పట్లో పోయినా అని పెట్టినావు కదా ఏదో ఎక్కడికి గుండాలనా అది మంచిగా అనిపించింది ఇప్పటికైతే మీకు గుండాల పోలే ఎవ్వరు లేరు ఇక్కడ ఇళ్ళల్లో అందరు కైకిలు పోతారు ఏ తాత లేనట్టున్నాడు అమ్మ మంచిగా ఉన్నావా ఎన్నెళ్ళకి ఎక్కడ మొన్న నాకు అప్పట్లోనే అత్తి తాతేడి తలపూరికేండా ఎందుకు తిన్నావా అమ్మ అందరం మంచిగా ఉన్నాం కూసొస్తుందా బండినా కూసొస్తుందా ఏటీన్ రాలే బిడ్డ బండిలో కూర్చుంటారు కానీ మరి ఏటీన్ రాలే బిడ్డ నేను మా అమ్మకు చెవులు వినబడాయి సరిగ్గా ఒకసారి చెవిటి మిషన్ పెట్టితే పెట్టుకోవాలంటే పెట్టుకోలే ఈ అమ్మని దించేదా సత్క మంచిగానే ఎన్నోడు వచ్చిన ఇక పనులు పోయినాయి నా కాళ్ళు అన్ని పోయినాయి బిడ్డ మీరు చల్లగా ఆమె కానీ మా మనవరాలు ఆయన నువ్వు కూడా ఇద్దరిద్దరు అన్ని పోయినాయి కాడు దగ్గరకు వచ్చి గట్లంటావు అబ్బా వచ్చింది బిడ్డ ఈ పాట కాదు అల్లరి కానీ అల్లరికే ఏమల్లరని నేను ఈడ కాళ్ళను ఏమంటే అసలు గిన్నెలు పెట్టుకొని గిట్ల నెట్టిన పెట్టుకొని ఈడ కూర్చుంటాము దానని మా అనుకుంటాను కానీ నడత్తది మరి ఉండబుద్ధి అయితే కూరగాయలు అమ్మేది 5 రూపాయలు ఇప్పుడు కూడా అమ్ముతాను వాక్యాను ఏం చేయమంటున్నావు
అక్క ఎంత సంపాదించినా ఆఖరికి గట్లావిడే ముసలోళ్ళు. అందుకే కోపాలకు రేషాలకు పోవద్దు. చిన్ని చూస్తాను రా జోక్ చెప్తాండి కదా నీ దగ్గరనే అంటే అది ఈడదాకా వస్తుందిగా. కోరికలు కోరుకుంటాను తీరుతాయి అన్నారు. మైకిల్ వినవాడ చిక్క ఒక్క దెబ్బకు 3 బిట్టాను అన్నట్టు 3 సార్లు కొట్టిదే కానీ అందింది. ఈ చిన్ని ఒక్కదాని సెల్లు బాగా కొట్టాలని ముఖ్యం ఆయన. ఎన్ని కోరికలు ఎన్ని కోరికలు ఒకటే శ్రీ కోరిక, దానికి మించి కోరికే లేదు శ్రీకి. ఎడగొట్టు కొడితే గిడగొట్టు గిట్టు కోరికలు లేవు ఎడగొట్టాలి. ఇట్రా ఇలా నీళ్ళు ఉంటే గ్రేట్. గన్ని ఆనం పోయినాయి ఉంటాయి. ఉన్నాయి నిండా బుక్కడ అన్నారు ఇంకా చేదు ఉన్నాయా? చేదులేవు మంచిగా మంచిగా ఉన్నాయి. చికెన్ కూడా చేసేస్తా. ఎట్లా అనిపించింది రా? కాదు మీరు క్రియేటివ్ థింగ్స్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటా అంటారు. చిన్న సంవత్సరాల కిందది కదా బాగా గుర్తులేదు. ఎట్లా అనిపించింది మరి ఛానల్లో కావచ్చు ఇట్లా? అసలు ఏమనుకుంటే ఏమైంది? నేనైతే ఏమనుకోకుండా కేవలం నేనైతే ఏమనుకోలే యాక్టర్ అయితే అయినా చూసిన ఏమనుకోవడం గిట్లా తీసుకొచ్చిన పోనీ పుణ్యాతులు ఆయనతున్నారు. వీళ్ళు అయితే ఒక్కొక్కరు అయితే అంటే చాలా మంది ఎవరు మన అంటే నేను తీసుకున్న వాళ్ళు యాక్టింగ్ పరంగా కావచ్చు లేకుంటే ఏదైనా క్యారెక్టర్ పరంగా తీసుకున్న వాళ్ళు ఎవరైతే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కానీ ఇట్లా చేద్దామని వచ్చిన వాళ్ళు కాదు. ఒక రాజే రాజు సినిమా ఫీల్డ్ అక్కడ పరిచయం. రాజన్న ఎందుకు రాలే ఏమో గ్రూప్ లో కూడా ఆయన రెస్పాన్స్ కానీ ఇక ఆయనకేం పనులు ఉన్నాయి. ఇక మేము కూడా డిస్టర్బ్ చేయలే, ఇబ్బంది పెట్టిన పాటు టీమ్గా ఇక లింగ్ అని మేము అయితే 4 టీం ఉన్నాం. ఇట్లా ఖర్చు ఉంటాయి కానీ సినిమా హిట్ అయిన తర్వాత అందరికి మంచి కూడా ఉంటాయి. నీకేం కావాలి సత్క? సినిమా పెద్ద హిట్ కావాలి కానీ సాత్క గురించి ఒకటి చెప్పాలి. అయితే చాలా మంది అంటారు సాత్క నువ్వు వీళ్ళకు వాళ్ళకు రా అంటే సాత్కకు సినిమా అవకాశాలు కూడా వచ్చినాయి కానీ ఆమె పోలే. ఇక నేను చెప్పొచ్చు అది గిట్లా గట్లా అని ఆయన నోటితో ఆమె చెప్తాను. ఎందుకు సాత్క ఎందుకు పోలే మరి? నువ్వు తీస్తావు కదా, నువ్వు తీసే సినిమాలో ఫస్ట్ యాక్టింగ్ చేయాలని. ఇక ఇది ఎవరితో చెప్పుకోలేక వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఇక శ్రీనాన్న సినిమాలు చేయని అడుగుతాను నువ్వు ఏదో చెప్పాడు నేను చెప్తా. ఇక చూసేటోళ్ళకి ఎట్లుంటుంది వీళ్ళు ఏదో బలవంతం చేసి ఏమని అద్దన్నట్టు గిరి చెప్పింది అది అని నేనే సాత్క నేనేం చెప్పాలి నువ్వేదో నీ మాట్లాడుకో నేనేం చేయాలి అంటే చెప్పలేక ఇక మా వాళ్ళు అద్దంటాను ఇది అని అనుకుంటా పాపం కవర్ చేసుకుంటా వచ్చారు. అది కూడా నాకు కూడా ఈ ముచ్చట తెలియదు. మొన్న ఎవరితోనో చెప్పుకుంటా నేను అక్కడ పక్కకు కూర్చుంటే నేను షాక్ అయినా. ఎందుకు చేస్తలేవరా సినిమా వచ్చింది అది అని వాళ్ళు అడిగితే నాకు శ్రీ తీస్తాడు, శ్రీ తీసిన వాళ్ళు అల్ల చేసిన తర్వాతనే ముచ్చట అని అన్నోళ్ళే. నేను అబ్బా అల్లకు నీళ్ళు రాలే కానీ నాకు బాధ అయ్యో గట్లా. ఇక అనివికి అది చెప్పురా నీది చెప్పాలి చెప్పు. హ్యాపీ బర్త్డే క్రియేటివ్ థింగ్స్. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఉంటాను అంతే. బాయ్ బాయ్. జోక్ ఏంటంటే మనం కొన్ని జరుపుకుంటాం మా అంటే ఒక 50, 60, 70, 80 శివరాఖరికి 100 జరుపుకుంటాం. కానీ మన ఛానల్ ఎన్ని జరుపుకుంటుందేమో. మన తర్వాత ఈ ఛానల్ ఎవరు ఆపరేటింగ్ చేస్తారు మన కొడుకులు బిడ్డలు ఇంకా ఇవరకే సగం ఈడ అయిపోయాయి. నీ దీనికి ఏమన్నా ఈడ అయిపోయింది పీడ అయిపోయింది అంటే నేనేమన్నా నువ్వే అన్నావు కానీ ఇప్పుడు దానికన్నా కూడా కెమెరా ఉమెన్ అడిగి ఒక సినిమాకు సంథింగ్ అంతొట్టిగా నేను రప్ప మస్తు స్టైల్ ఇస్తాను. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ తీసుడే చక్కగా రాదు అంటే ఇప్పుడు నిజం చెప్పినండి ఏంటి కెమెరా పరంగా
తెల్లగా వేయుర్రి కర్ర వేయరు అంతేగాని ఆ ప్యాచర్ పెంచుర్రి ఈ ప్యాచర్ పెంచుర్రి అవన్నీ నాకు రావు. నేను నార్మల్గా నేర్చుకున్నా, నార్మల్గానే ఉన్నా. మా వీడియోలో మందం అయితే నేను తీయగలుగుతాను. కొన్ని ఫ్రేములు కూడా స్ట్రీయే చెప్తాను, నా ఓన్ ఏం కాదు. కానీ అందుకే బుడ్డ పోలు కొడతాను. నేను చెప్తాను నాకు చెప్పుకోలేక. మనకి ఇంత ఆడుతున్నాం పాడుతున్నాం కానీ ముసలి అయినాక మనం కూడా అంతే మెల్లగా అది పట్టుకోవాలి, కూడా సపోర్ట్ కావాలి. మంచిగా చూసుకునేటోళ్ళు ఉంటే ఇంకా అమ్మ దగ్గరికి ముసలి అందరు ముసలి ఒక టైంలో ఇల్లు ఒక ఫ్యామిలీ ఆట ఆడిచ్చిర్రు. ఇప్పుడు కూడా ఎట్లున్నారు మా పరిస్థితి ఏమవుతుంది అని నువ్వేం చెప్పుకోలేవు ఛానల్ గురించి. ఏం చెప్పుకోవాలి, మంచిగా అనిపించింది అంతే, ఇంకేం చెప్పుకోవాలి. మెయిన్గా మంచి గుర్తింపు, మంచి పేరు వచ్చింది. నేను ఏం వద్దులే ఇక చాలు అంతే ముచ్చట. సారీగా బాగా వర్షం వస్తుంది అన్న ఆకలి అవుతుంది చెప్పు. ఆయన మాకిన బుద్ధి పక్కన మాకే గింత అనిపిస్తుంది అంటే ఇక చూసి సబ్స్క్రైబర్లకి ఎంత అనిపిస్తుంది కార్. సారీ మిమ్మల్ని అన్నట్టు అన్న, సారీ ఏమనుకోండి. నేను ఆరాతోరా నువ్వుని విలువ మామూలుగా కారు అని వెళ్తాను అంతే. తమ్ముళ్ళ వరుస అయినా కానీ నేను ఎవరిని ఆరాతోరా కొట్ట పేరు పెట్టే వెళ్తా. ఏం చెప్తాడు చెప్పాలి అంతే. నువ్వు చెప్పు, నీకేమనిపించింది క్రియేటివ్ థింగ్స్ గురించి? మీ సంభాషణ ఏంటి తెలియజేయండి. సంభాషణ మెయిన్గా చెప్పే ముచ్చట ఏంటంటే ప్రస్తుతానికి అయితే మన క్రియేటివ్ థింగ్స్ టీంలో 4 ఉన్నాం అంతేగా. అంటే ఇక మన సెట్టు అంటే సెట్ ఉన్నట్టు ఒకటి తను ఒకటి అనుకుంటే 5 ఇంకో కొత్త కూడా వస్తాను వాళ్ళు ఒకటి అంటారు. వీళ్ళు ఎప్పటి వరకు ఎట్లుంటారు ఏమో తెలియదు. కానీ అంటే ఏమైనా ఎట్లయినా కానీ గట్టిగా ఉన్నది అయితే 4 ఉంటావా సాత్విక నువ్వు ఎప్పటికీ? అట్లా అడిగినా అంటే నువ్వు పెళ్ళైనా కానీ చేస్తామా? ఇప్పుడే చేసుకుంటా నా శ్రీ. నేను చేసుకోకుండా రేపు వచ్చిన వాళ్ళు వీడియోలు తీయక ఏం తీయక బంద్ చేయంటారు. అట్లా ఒప్పుకుంటేనే చెయ్యాలి, చేసుకోవాలి, చెయ్యాలి అంటన్నా. చెప్పు తొందర ఇది ముచ్చట. మనకు దొరికితే నెక్స్ట్ యాక్టర్లు దొరికితే చిన్న లెక్క సాత్విక లెక్క దొరకాలి. చిన్న అంటే ఇక మనం ఇలా అయ్యాబా ఆర్టిట్లేం కాదు. ఇక సాత్విక వేరేటోళ్ళు అయినా ఇక మన యాజ్ మన ఫ్యామిలీ లెక్క మన ఇంతదాని లెక్క అయిపోయింది. ఎందుకు అదెందుకు మేము కూడా కెమెరాలు పట్టుకొని పొలాల పొంటలు తిరుగుతారు. పొలాల పొంటి పనిలే పాటలే పొలాల పొంటి తిరుగుతాను అన్నది మా మమ్మీ. కానీ నిజంగా సక్సెస్ కానన్ని రోజులు ఎవరైనా గట్లనే మాట్లాడతారు. సక్సెస్ అయితేనే అందరూ మూసుకుంటారు. అంటే మనం సక్సెస్ అయితే తీయాలని చూపెట్టాలి. తీయాలి అంటే కాదు చూపెట్టాలి అంటాను. మన ఛానల్ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది తెలుసా? అని ఇవ్వాలి 10 సంవత్సరాల 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అని? మంచిగా అనిపిస్తాను. సరే ఇట్లా ఉండాలి, సంతోషం వాళ్ళ కాళ్ళ వినాలు నిలబడి బతుకుతున్నాయి. నా కూరలు అయినాయా మరి? ఆకలి సరే తినలేదా పొద్దున్న నుంచి? కంకి తినొచ్చిందట, కంకి మీద ఉందట. సరే పని పోదాం. బొచ్చడు ముచ్చట్లు నేను చెప్పుకోవాలంటే కానీ ఆకలి. మైక్ మా దగ్గర ఉందా? సత్కా చెప్పురా, నీకు ఎట్లా అనిపిస్తుంది? చెప్పు నీ ఫీలింగ్ ఏంటి? 10 సంవత్సరాలు అవుతుంది కదా క్రియేటివ్ థింగ్స్. మరి నీ 10 సంవత్సరాల నుంచి నేనేడున్నా 6 అయ్యో నేను చూస్తాను నేను మర్చిపోయాను. మా అక్క అన్నది నువ్వు రవీంద్ర బాబు 4 సంవత్సరాలు అవుతుందంటే నువ్వు 6 అవుతుంది. అమ్మ కూడా అడుగుతుంది అలా అంటే లక్ష్మణ్ వాళ్ళ అమ్మ నేను వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటుంది. ఇల్లు కట్టక ముందు నుంచే ఉన్నావు కదా అమ్మ, మంచిగానే 4-5 సంవత్సరాలు అవుతుందని నేను అన్న. అమ్మ కూడా అడుగుతుంది నేను వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది. తొందరగా మనం వీడియోలు తీయకపోవడే పెద్ద మైనస్ అవుతుంది. కానీ ఏంటంటే శ్రీ ఏమంటే ఇగో శ్రీ ఇచ్చేద్దాం చేద్దాం అద్దు పిస పిస మేమేమైనా చెప్తాంగా ఇట్లా తీద్దాం శ్రీ అందరు అట్లా తీస్తారు కదా మనం కూడా తీద్దాం దబ్బని 1 రోజులో 2 రోజులు తీద్దాం అంటే శ్రీకి అట్లా నచ్చారు. శ్రీకి మళ్ళీ ఏంటంటే మేము చిన్న చిన్న కాన్సెప్ట్ వాళ్ళు పెడతారంటే ఇక వేరే వాళ్ళది ఎట్లా అంటే వాళ్ళ యూట్యూబే మెయిన్ అంటే వాళ్ళది. అది కూడా మేము కూడా అందుకే ఆలోచిస్తాం కానీ సినిమా ఫీల్డ్ సినిమా మంచిది తీసి చూపెట్టాలని ఇక అట్లానే కూడా మేము సపరేట్ కూడా కానీ సబ్స్క్రైబర్లు ఏంటంటే కొంచెం మీరేంది ఇంకేం వీడియోలు తీస్తలేరు మీరేం తీస్తలేరు అనేసరికి మాకు మంచిగా అనిపిస్తలేదు. మెయిన్ థింగ్ అది. ఆయన అడుగుతాను పుణ్యాస్తులు కానీ మీ దయ మీ సపోర్ట్ వల్ల ఇక్కడ ఉన్నాం. 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. నేను అదే రాసిన మొత్తం ఇల్లు మంచిగా అనిపించింది నాకు కూడా. సాత్విక ఫీలింగ్ అందుకని షాక్ అయింది. ఇంటికి పోయి చదువుకోరా వాళ్ళ ఇంటికి చేతులు కడుకుందాం పర్రు ఇంకేం. ఓకేనా రా నేను చేతులు కాళ్ళు కలుపుతాను.
మంచిగా అనిపిస్తుంది. ఎందుకురా మంచిగా చాలా పోతాం వేడి వేడి. ఎట్లున్నారు వంటలు? బాగానే వేసింది మనోళ్ళు, వేసింది స్నానం కట్టి ఇక ఆలుగడ్డ వంకాయ వేసింది. సాత్క పప్పు చారు తినా అన్న వాళ్ళు ఇక ఇదే పెట్టిస్తురా అదే తింటాను. ఇప్పుడు తింటాను కొంచెం గాలి అయితే చల్లగా వస్తాను. మా తినుడు అయిపోయింది. వర్షం చూడండి ఘోరంగా కొడతాను. ఆ తినుడు అయితే అయిపోయింది. పట్టుని అట్లా పోయి రాపోరా చిన్ని. తిన్న కూరలు అయితే మంచిగా ఉన్నాయి, కడుపు నిండా తిన్నది. ఈ షెడ్ చేయబట్టి మాకు బాగా ప్లస్ పాయింట్ అయ్యింది. షెడ్ వల్ల మాకు బాగా ప్లస్ పాయింట్ అయ్యింది. ఒక్క చిరుకు కూడా మీద పడలేదు. కారు కూడా లోపలికి వెళ్తే మంచిగా ఉంటుంది. గీడ పెట్టుకొని కదా సీదా ఎక్కించుకొని పోవాలి. లారీకి ఎత్తా అవునా? ఏ పోతాయా మంచిగా? అట్లా మంచిగా కడిగినట్టేనా? సబ్బు లేదు ఏం లేదు. చూసిలా ప్లేట్ కడిగినట్టు ఎంత నీట్గా అయిందో. సమరా కదా అట ఈ ప్లేట్లు అవినా. ఏమైందా మమ్మీ? మా మమ్మీకి చలి బాగా పెడుతుంది అట. ఇద్దరిద్దరు కప్పుకున్నారు కదా. అమ్మమ్మకు చలి పెడుతుందట, వాళ్ళ బిడ్డకు చలి పెడుతుందట, వాళ్ళ కోడలు అయితే వేడి అయిపోయింది. తిన్నాక పోతాను. ఇక కేక్ కట్ చేస్తా అనుకున్నాం కానీ ఇక కష్టం, వర్షం బాగా కొడుతుంది. ఇంకా స్క్రిప్ట్ కూడా రాసినాం, పోతాము. ఇక ఇంటికైన వాళ్ళకి కేక్ కట్ చేద్దాం. ఇప్పటికైతే మన వాళ్ళు బాగానే ముచ్చట్లు చెప్పారు చూసిగా. నీకు ఎట్లా తిస్తుందో మన సినిమా ఎట్లా తిస్తాం అనుకుంటాను. అనుక ఏం వెళ్తాను అదే పంచింది రాత పంచింది. నీకు ఎందుకు ప్రేమలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నీకు పంచేద్దాం. ఏడైనా పడుతుంది. మెల్లగా చేసి చూడండి సార్ డోర్, ఎందుకైనా మంచిది పడుతుంది. నువ్వు బొచ్చడుదా ఎక్కువ ఆడ. ఇప్పుడు మీరు ఎటు ఇంటికి వస్తారా? వర్షం కొడుతుంది కానీ అవి కవర్లు తెస్తారు కానీ అంగీలు ఉన్నాయి కదా ఇచ్చే. ఇక అంగీలు వేసుకొని పోన్లే. ఇక మమ్మీ ఇప్పటికే అనుకుతాను మంచిగా ఉన్నాయా? అప్పట్లో అత్త కూడా లొల్లి పెట్టుకున్నారు, ఇప్పుడు మంచిగా. సరే మేము మెల్లగానే పోతాం, మీరు మెల్లగా పోండి. దించిపోతాం ఇలా పోన్లే, వర్షం కదా. వాళ్ళు పోతాను ఆగురాని మొక్కుకొని వస్తారు. రెండు దండాలు ఇక మా వాళ్ళు వేళ్ళు. ఇక మేము వెళ్ళుడే పోయి వాళ్ళకి ఏ కట్ చేసి రైతు ఉంటుంది. అంత మంచిగా జరిగింది కానీ నాకెందుకు నైటు సెలబ్రేషన్ చేసుకోగా మంచిగా అనిపించలే. ఛానల్ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది కానీ 10 మంది టీం మెంబర్స్ కూడా లేరు అనిపించింది. మన వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేసిండు, నాకే కొంచెం ఎట్లా అనిపించింది. కొద్దిగా నలుగురు ఉన్నాం అది ఇదని. ఏమవుతుందో ఏమో కానీ ఇక నాకు కొంచెం మంచిగా అనిపించలే. ఇక డల్గానే కేక్ కట్ చేసిన. మన వాళ్ళు అయితే కొంచెం మంచిగా ఎంజాయ్ చేసింది. ఇది ఎల్లరికైతే మనం ముచ్చట. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందే